గాయత్రి, అజిత్ సరే అని అంటారు. ఇద్దరూ సంజయ్ చెయ్యి పట్టుకుంటారు. హాసిని ఒక చైర్ మీద కూర్చుంటుంది. అజిత్, గాయత్రి, సంజయ్ హాస్పిటల్లో ఉన్న కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్తారు. ఒక బాల్ తీసుకొని ఆడడం మొదలు పెడతారు. క్యాచెస్ ఆడదామని అంటాడు సంజయ్. ఓకే, క్యాచ్ అని చెప్పి గాయత్రి బాల్ తీసుకొని సంజయ్కి బాల్ వేస్తుంది. సంజయ్ బాల్ తీసుకొని అజిత్కి వేస్తాడు. అలా సరదాగా వాళ్ళు చాలాసేపు ఆడుకుంటారు. సంజయ్ చాలా హ్యాపీగా ఉంటాడు. సంజయ్ అంత నవ్వడం, అంత హ్యాపీగా ఉండడం గాయత్రి, హాసిని ఎప్పుడూ చూడలేదు. క్యాచెస్ ఆడిన తర్వాత దగ్గరలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్దామని సంజయ్ రాసి అడుగుతాడు. ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్కా? నో వే అని అంటారు అజిత్, గాయత్రి. ప్లీజ్ అని అంటాడు సంజయ్ రాసి. నో వీ కాంట్, అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది గాయత్రి. సంజయ్ ఏడుపు ముఖం పెడతాడు. గాయత్రి అజిత్ వైపు చూస్తుంది. అజిత్ తప్పదా అని అంటాడు. తప్పేటట్టు లేదు అని అంటుంది గాయత్రి. సరే మరి లెట్స్ జంప్ అని అంటాడు అజిత్. ఎస్, మరి వెళ్దాం అని అంటుంది గాయత్రి. ముందు హాసిని గారు ఎక్కడున్నారో చూడాలి అని అంటాడు అజిత్. అవును అని చెప్పి అక్కడే ఉన్న ఒక నర్స్ ని పిలుస్తుంది గాయత్రి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ లో ఒక లేడీ కూర్చుంది కదా, ఆమె ఎక్కడా అని అంటుంది గాయత్రి. మ్యామ్ అక్కడ ఉన్న మేడం ఇప్పుడే ఫోన్ వస్తూ బయటికి వెళ్లారు అని అంటుంది నర్స్. ఓకే అని అంటుంది గాయత్రి. ఆ నర్స్ వెళ్ళిపోగానే గాయత్రి ఎస్ అని అంటుంది. అక్కకి ఫోన్ వచ్చింది ఈ టైంలో అంటే ఖచ్చితంగా USA నుంచి బావ అయి ఉంటాడు. మినిమం 2 hours అక్క ఫోన్ మాట్లాడుతుంది అని అంటుంది గాయత్రి. అవునా, అయితే ఫోన్ మాట్లాడే లోపు మనం వెళ్ళి వచ్చేయొచ్చు అని అంటాడు అజిత్. సరే అని ముగ్గురు 1 2 3 అని పారిపోతారు. అజిత్ సంజయ్ని ఎత్తుకుంటాడు. హాస్పిటల్ బయట ఒక టాక్సీ ఎక్కి అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తారు. ముగ్గురు ఫెరిస్ వీల్ ఎక్కుతారు. సంజయ్, గాయత్రి అజిత్ చేయి గట్టిగా పట్టుకుంటారు. అజిత్ కి నవ్వు వస్తుంది. హలో డాక్టర్ గాయత్రి అని అంటాడు. తను ఏమీ మాట్లాడదు. మీకు భయం వేస్తుందా అని అంటాడు. నో వే, ఛాన్సే లేదు అని అంటుంది. ఒక్కసారి కిందకి చూడు అని అంటాడు. గాయత్రి కిందకి చూసి అయ్యో దేవుడా అని మళ్ళీ అజిత్ చెయ్యి పట్టేసుకుంటుంది. అజిత్ నవ్వుతాడు. అజిత్ నన్ను భయపెట్టకండి అని అంటుంది గాయత్రి. ఆల్ రైట్ అని అంటాడు అజిత్. మెల్లగా ఫెరిస్ వీల్ ఆగుతుంది. హమ్మయ్య అని అనుకుని ఫాస్ట్ గా సంజయ్, గాయత్రి కిందకి దిగుతారు. నవ్వుతూ అజిత్ కూడా దిగుతాడు. వాళ్ళకి అక్కడ కెరసిల్ హార్సెస్ కనిపిస్తాయి. ముగ్గురు పరిగెడుతూ వెళ్లి కెరసిల్ హార్సెస్ మీద కూర్చుంటారు. అజిత్ కి కళ్ళు తిరుగుతాయి, భయపడతాడు. గాయత్రికి ఆ విషయం అర్థం అవుతుంది. నవ్వు కంట్రోల్ చేసుకుంటుంది. కెరసిల్ హార్సెస్ ఆగగానే సంజయ్ దిగను అని అంటాడు. గాయత్రికి కూడా దిగాలని ఉండదు. కానీ అజిత్ పరిస్థితిని చూసి వద్దురా అక్కడికి వెళ్దాం అని అంటుంది పీచు మిఠాయి వైపు చూపిస్తూ. పీచు మిఠాయి చూడగానే క్షణం ఆలోచించకుండా టక్కున దిగి గాయత్రి వైపు చూస్తూ నిలబడతాడు సంజయ్. గాయత్రి సంజయ్ అంత ఫాస్ట్గా దిగేసరికి నవ్వుతుంది. అజిత్ వాళ్ళని చూస్తూ నవ్వలేక ఏడవలేక మెల్లగా కిందకి దిగుతాడు. మెల్లగా గాయత్రి అజిత్ కి చెయ్యి అందిస్తుంది నవ్వుకుంటూ. బాగా నవ్వొస్తుంది కదూ అని అంటాడు అజిత్. నవ్వుకో అని అంటాడు. మరి ఫాస్ట్గా వచ్చావు రన్ చేసుకుంటూ, ఇప్పుడు అయిందా అని నవ్వుతూ అంటుంది. ఇప్పుడు ఎక్కడికి అని అంటాడు. మీరు అక్కడ జ్యూస్ తాగండి, నేను సంజయ్ పీచు మిఠాయి కొనుక్కుంటాం అని అంటుంది గాయత్రి. సరే కానీ మీరు డాక్టర్ అజిత్ లాంటివి అనకండి అని అంటాడు. జస్ట్ కాల్ మీ అజిత్ ఆర్ వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ అని అంటాడు అజిత్. అబ్బా చాలు సంజయ్ భయపడతాడు. అయినా ఈ సిచ్యువేషన్ లో కూడా జోక్స్ చెప్తున్నావు అంటే నీకొక దండం పెట్టుకోవచ్చు అని అంటుంది గాయత్రి నవ్వుతూ. అజిత్ కూడా నవ్వుతాడు. అజిత్ అని అంట. ఓకే, నన్ను కూడా గాయత్రి అని పేరుతో పిలువు అజిత్ అని అంటుంది గాయత్రి. అజిత్ నవ్వుతాడు. ఓకే అని అంటాడు. హే వెయిట్, నువ్వు నన్ను గాయ అని కూడా అనొచ్చు. యు నో ఇట్స్ మై నిక్ నేమ్ అని అంటుంది గాయత్రి. గాయ, ఓకే నైస్, గాయ అని కూడా అంట అని అంటాడు అజిత్. సరే వెళ్ళి పీచు మిఠాయి కొనుక్కుందాం అని ఇద్దరు వెళ్తారు. అజిత్ జ్యూస్ కొనడానికి వెళ్తాడు. గాయత్రి మరియు సంజయ్ పీచు మిఠాయి కొనుక్కుంటారు. పీచు మిఠాయి తింటుంటే ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఏం పాప పీచు మిఠాయి తింటున్నావా, హెల్ప్ చేయాలా అని అంటారు. గాయత్రి సంజయ్ చేయి పట్టుకొని వెళ్తుండగా ముందుకి వచ్చి ఫ్లటేషన్ చిప్ చేసుకుందామా అని ఒకడు అంటాడు. చెప్పు తెగుద్ది అని అంటుంది గాయత్రి. ఓహో ఏం పాప నీకు ప్రభాస్ కావాలా ఏంటి అని అడుగుతాడు. అదే అయ్యుంటుంది మావా అని ఇంకొకడు అంటాడు. గాయత్రికి భయం వేస్తుంది. కళ్ళ నుంచి నీళ్లు కారుతాయి. ఏడవకు, మళ్ళీ మేము ఈ స్టోరీకి విలన్స్ ఏమో అని అనిపిస్తుంది మాకు. చూడు బేబీ, ప్రభాస్ బిజీగా ఉంటాడు, ఈ ఒక్కసారి మాతో అడ్జస్ట్ అయిపో అని అనేలోపు అజిత్ వస్తాడు. ఇద్దరిని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు. ఒక్కొక్కరిని తిప్పి కొడతాడు. దెబ్బకి ఇద్దరు అక్క సారీ అక్క అని ఏడుస్తూ అరుస్తారు. అజిత్ లీవ్ ఇట్ పద అని అంటుంది గాయత్రి. అసలు ఇలాంటి వాళ్ళని అని అజిత్ మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుంటాడు. అజిత్ చాలు పద అని చేయి పట్టుకొని సంజయ్ని ఎత్తుకొని గాయత్రి పక్కకి లాక్కొని పోతుంది. అయినా ఏంటి, నువ్వు ఒక్కటి ఇవ్వాల్సింది, నీకేమైనా పిచ్చా అని అంటాడు అజిత్. గాయత్రి ఏమీ మాట్లాడదు. కళ్ళ నుంచి మళ్ళీ నీళ్లు కారుతాయి. గాయత్రిని అజిత్ చూసి ఓకే ఏడవకు, ఐఎమ్ సారీ అని అంటాడు. సంజయ్ తన చిన్న చేతులతో గాయత్రి కళ్ళు తుడుస్తాడు.
గాయత్రి మళ్ళీ కళ్ళు తుడుచుకుంటుంది. అజిత్‌కి థాంక్స్ అజిత్ అని చెప్తుంది. ఏం కాదులే పద అని అంటాడు. ఎక్కడికి అని అంటుంది గాయత్రి. హాస్పిటల్‌కి అని అంటాడు అజిత్. మనం ఇప్పుడే వచ్చాము. ఆ వేస్ట్ ఫెలోస్ కోసం మన మూడెందుకు పాడు చేసుకోవాలి అని అంటుంది గాయత్రి. అవును కరెక్టే అని అంటాడు అజిత్. సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటాడు అజిత్. హంటెడ్ హౌస్ అని రాసి చూపిస్తాడు సంజయ్. వద్దు అని ఇద్దరు ఒకేసారి అంటారు. ఆర్ యు గైస్ క్యారెడ్ అని రాసి అడుగుతాడు సంజయ్. వాట్ నో వే అని అంటారు ఇద్దరు. చూడు సంజు మీ పిన్నిని స్కూల్లో ఉన్నప్పుడు ఏమనేవారు తెలుసా? డెవిల్ హంటర్ అని అనేవాళ్ళు. దయ్యాలు కూడా నన్ను చూసి భయపడతాయి అని అంటుంది గాయత్రి. అండ్ నన్ను ఏమనేవారో తెలుసా? గార్డియన్ ఆఫ్ ద నైట్ అని అనేవారు అని అంటాడు అజిత్. అయితే నాకు వరల్డ్‌లోని గ్రేటెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట అని రాసి చూపిస్తాడు సంజయ్. ఎస్ ఆఫ్ కోర్స్ అని అంటూ హైఫై ఇచ్చుకుంటారు గాయత్రి అజిత్. లెట్స్ గో అని హంటెడ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద డైలాగ్ కొట్టాను ఏమవుద్దో ఏమో అని ఇద్దరు అనుకుంటారు మనసులో. పదండి వెళ్దాం అని అంటుంది గాయత్రి. హా అని అంటాడు అజిత్. హే వెయిట్ అని చెప్పి అజిత్ వెళ్ళిపోతాడు. ఏమైందో అని అనుకుంటుంది గాయత్రి. అజిత్ మళ్ళీ వస్తాడు. చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని. అదేంటి వాటర్ బాటిల్ కోసం వెళ్ళావా అని అంటుంది గాయత్రి. అవును అని అంటాడు అజిత్. ఒకవేళ లోపల గోస్ట్ మరీ భయంకరంగా ఉందనుకో, నువ్వు ఫేస్ వాష్ చేసుకో అని గాయత్రికి వాటర్ బాటిల్ ఇస్తాడు. హా సరే అని అంటుంది గాయత్రి. కానీ నేను ఫేస్ వాష్ చేసుకుంటే ఏంటి అని అంటుంది గాయత్రి. ఆగు నీ మేకప్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు కదా అని అంటాడు అజిత్. కాదు కానీ అని అంటుంది గాయత్రి. హా అది చాలు అని అంటాడు అజిత్. హే నువ్వు నన్ను ఏడిపించావు కదా, అంటే నేను మేకప్ వేసుకోకపోతే దయ్యాలే నన్ను చూసి భయపడతాయి అంటున్నావా అని అంటుంది గాయత్రి. అఫ్ కోర్స్ అని అంటాడు అజిత్. అయిపోయావు అని గాయత్రి అజిత్ ని కొడుతుంది. సారీ సరదాగా అన్నాను గాయ అని అంటాడు అజిత్. అవునా అయితే నన్ను పొగుడు అని చెవి మెలి తిప్పుతుంది గాయత్రి. ఓకే ముందు చెవి వదులు అని అంటాడు అజిత్. నో ఛాన్స్ ముందు పొగుడు అని అంటుంది. ఓకే అని అంటూ గాయత్రి ప్రపంచంలోనే అందమైన అమ్మాయి. నేను గాయత్రికి పెద్ద ఫ్యాన్ని. గాయత్రి అంటే పడి చచ్చిపోతాను నేను అని అంటాడు అజయ్. ఇంకొంచెం సరిపోలేదు అని అంటుంది గాయత్రి. అబ్బా చెవి చూడు ఎంత రెడ్ అయిపోయిందో అని అంటాడు అజిత్. సంజయ్ అంతా చూస్తూ నవ్వుతుంటాడు. మంచిగా అయింది పద వెళ్దాం అని అంటుంది గాయత్రి. సరే అని అంటాడు అజిత్. ముగ్గురు లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళు అడుగు పెట్టగానే ఒక పుర్రె కింద పడుతుంది. ఒక తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి ఫాస్ట్ గా వచ్చి ఆ పుర్రెని తీసుకొని పరిగెడుతుంది. ఆ ఒక్కటి చూడగానే ముగ్గురు వాయువేగంతో బయటికి వస్తారు. అమ్మో నా వల్ల కాదు అని అంటుంది గాయత్రి. నా వల్ల కూడా అని అంటాడు అజిత్. సంజయ్ సేమ్ లెట్స్ గో టు హాస్పిటల్ అని రాసి చూపిస్తాడు. ఓకే అని అంటారు. అజిత్ గాయత్రి ఫాస్ట్ గా ముగ్గురు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి బయటకి వచ్చేస్తారు. టాక్సీ ఎక్కి హాస్పిటల్‌కి బయలుదేరుతారు. అందరూ సైలెంట్‌గా కూర్చుంటారు. కాసేపటికి సంజయ్ నిద్రలోకి జారుకుంటాడు. గాయత్రి ఒడిలో నిద్రపోతాడు. ఒక వికెట్ పడింది అని అంటుంది గాయత్రి. 2 నిమిషాల తర్వాత అజిత్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. గాయత్రి షోల్డర్ మీద నిద్రపోతాడు. రెండో వికెట్ కూడా పడిపోయింది అని అంటుంది గాయత్రి. అజిత్‌ని గాయత్రి చూస్తూ నవ్వుతుంది. మళ్ళీ చీచీ నేను నవ్వలేదు అని అనుకుంటుంది గాయత్రి. కాసేపటి తర్వాత హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. గాయత్రి అజిత్ ని లేపుతుంది. అజిత్ లెగుస్తాడు. ఆ అలికిడికి సంజయ్ కూడా నిద్ర లెగుస్తాడు. టాక్సీ బిల్ కట్టేసి ముగ్గురు హాస్పిటల్లోకి వెళ్తారు. హాసిని దగ్గరికి వెళ్దామని అనుకుంటే ఇంతలో సంజయ్ చేయి పట్టుకొని మనం ఐస్ క్రీమ్ తినలేదు అని రాసి చెప్తాడు. గాయత్రి చూసి అవును కదా అని అంటుంది. అవును అని అంటాడు అజిత్. లెట్స్ అటాక్ అని అంటాడు అజిత్. అని ముగ్గురు ఐస్ క్రీమ్ పార్లర్ వైపు పరిగెడతారు. హాస్పిటల్లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయడానికి కూర్చుంటారు. అప్పటికే టైం 9:30 అవుతుంది. వాళ్ళు ఎంతగా ఆడుకుంటారంటే వాళ్ళకి టైం కూడా తెలియదు. ఐస్ క్రీమ్ పార్లర్లో 3 చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. సారీ డాక్టర్ అజిత్ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఓన్లీ 2 ఉన్నాయి. మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంది అని అంటాడు ఒక సర్వెంట్. అదేంటి అని అజిత్ అంటాడు. సారీ ఈ టైం వరకు మన హాస్పిటల్లో పిల్లలకి ఐస్ క్రీమ్ అలో చేయరు అండ్ అన్ని సోల్డ్ అయిపోయాయి. ఈ రోజు కనీసం ఇన్నైనా మిగిలాయి అని అంటాడు ఆ సర్వెంట్. ఆల్ రైట్ ఆ 3 తీసుకొని రండి సార్ అని అంటాడు అజిత్ నవ్వుతూ. ఓకే సార్ అని చెప్పి 2 చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్, ఒక మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తెచ్చి సార్ ఫాస్ట్ గా తినండి సార్ పార్లర్ క్లోజ్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు సర్వెంట్. టేబుల్ మీద 3 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని సంజయ్ ముందే తీసేసుకుంటాడు. ఇప్పుడు ఓన్లీ ఒక్క చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మిగిలింది. అజిత్ చాక్లెట్ ఫ్లేవర్ నాకు అని అంటాడు. కాదు నాకు చాక్లెట్ అని గాయత్రి ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. నాకు అని ఇద్దరు గొడవ పడతారు. వెయిట్ అని అజిత్ అంటాడు.
వాట్ అని గాయత్రి అంటుంది. రాక్ పేపర్ సీజర్ అని అంటాడు అజిత్. ఎస్, రాక్ పేపర్ సీజర్ అని అంటుంది గాయత్రి. నో చీటింగ్ అని అంటాడు అజిత్. సరే అని చెప్పి ఇద్దరు ఆడడం మొదలు పెడతారు. రాక్ పేపర్ సీజర్ అని ఒకరి చెయ్యి ఒకరు చూసుకోగానే గాయత్రి పేపర్ చూపిస్తుంది, అజిత్ సీజర్ చూపిస్తాడు. యో నేనే విన్ అని చెప్పి అజిత్ ఐస్ క్రీమ్ తీసుకుంటాడు. సంజయ్ క్లాప్స్ కొడతాడు. గాయత్రి జెలస్ గా ఫీల్ అయ్యి ఇది చీటింగ్ అని చెప్పి అజిత్ వీపీ మీద కొడుతుంది. ఔచ్, వీ విల్ షేర్ ఇట్ అని చెప్పి గాయత్రికి హాఫ్ ఐస్ క్రీమ్ ఇస్తాడు అజిత్. గాయత్రి నవ్వుతూ తీసుకుంటుంది. థ్యాంక్స్ కూడా చెప్పరా అని అజిత్ అంటాడు. నోవే అని చెప్పి గాయత్రి ఐస్ క్రీమ్ తినడం మొదలు పెడుతుంది. గాయత్రి చైల్డిష్ బిహేవియర్ చూసి అజిత్ నవ్వుతూ తన వైపు చూస్తాడు. అజిత్ గాయత్రి వైపు చూస్తూ ఉంటే గాయత్రి అది గమనించి నేను అంత అందంగా ఉన్నానా అని అంటుంది. చీచీ, ఐస్ క్రీమ్ తినాలన్న ఇంట్రెస్ట్ పోయింది అని అంటాడు అజిత్. వాట్ యు మీన్ అని గాయత్రి అంటుంది. అంటే అందం గురించి మీరు మాట్లాడుతుంటే నాకు ఎలాగో ఉంది అని అంటాడు అజిత్. ఆ మాటకి సంజయ్ నవ్వుతాడు. గాయత్రికి కోపం వస్తుంది. అస్సలు అజిత్ ఆగు, నీ పని చెప్తా అని అంటుంది. అజిత్ లేచి పరిగెడతాడు. తన వెంటే గాయత్రి వెళ్తుంది. ఆగు ఆగు, నీ పని చెప్తా అని. కాదు, నేను జోక్ చేశా అని అజిత్ పరిగెడుతూ అంటాడు. గాయత్రి అజిత్ ని పారిపోతుండగా డోర్ దగ్గర పట్టేసుకుంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్న ఇద్దరు సర్వెంట్స్ వాళ్ళనే చూస్తూ ఏంటి భయ్యా మనకిది, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ అనుకుంటున్నారా పబ్లిక్ గార్డెన్ అనుకుంటున్నారా అని ఒక అతను అంటాడు. బాగా బలి తెగించేశారు బ్రో ఈ కపుల్స్ అని ఇంకో అతను నవ్వుతూ అంటాడు. చైర్ మీద కూర్చున్న సంజయ్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. అజిత్ ని డోర్ దగ్గర పట్టుకున్న గాయత్రి కడుపులో ఒక్కటి ఇద్దామని అనుకుంటుంది. ఇంతలో గాయత్రి వాళ్ళని వెతుకుతున్న హాసిని మెల్లగా డోర్ తోస్తుంది. ఎగ్జాక్ట్ గా డోర్ దగ్గర ఉన్న అజిత్ హాసిని తోసేసరికి గాయత్రి మీద పడిపోతాడు. అనుకోకుండా లిప్స్ మీద కిస్ పెడతాడు. అనుకున్నా ఇలాంటిది ఏదో ఒక రొమాంటిక్ సీన్ జరుగుతుందని అని అక్కడ ఉన్న సర్వెంట్స్ నవ్వుతూ మాట్లాడుకుంటారు. సంజయ్ చూసి ఆ అని అంటాడు. హాసిని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే గాయత్రి అజిత్ కిస్ చేసుకుంటూ తనకి కనిపిస్తారు. షాక్ అయ్యి తను మళ్ళీ డోర్ క్లోజ్ చేసి బయటకి వెళ్తుంది. అజిత్ గాయత్రిల గుండె చప్పుడు పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోతారు. సడన్ గా కోలుకుని ఇద్దరు పైకి లెగుస్తారు. సారీ అని అంటాడు అజిత్. ఐఎమ్ ఆల్సో సారీ అని అంటుంది గాయత్రి. మళ్ళీ డోర్ క్లోజ్ చేసిన హాసినిని గాయత్రి చూసింది. తను ఏమనుకుంటుందో అని అనుకుని డోర్ ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. ఇంతలో హాసిని మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తుంది.